చేయాలమ్మమ్మా? మర్డర్ చేసి జైల్లో ఉన్నాడు చూడు ఆ శివదేవయ్య. అవును, పొన్నమిని కన్నబిడ్డలా చూసుకున్న వ్యక్తి అని చెప్పింది కదా. బావ ఏం మాయ చేశాడో ఏమో గాని ఆయన్ని నిర్దోషిగా విడిపించుకొని డైరెక్ట్ గా మనింటికి తీసుకొచ్చారు. మనింటికి తీసుకొచ్చారా? అవునమ్మా, ఇదేమైనా ధర్మసత్రమా ప్రతి అడ్డమైన వెధవని మనింటికి తీసుకురావడానికి? అతనికి అసలే కాస్త తిక్కుందంట. ఆ తిక్క వల్లే నారాయణమ్మని మర్డర్ చేశాడంట. ఇప్పుడు అదే తిక్కతో మనింట్లో వాళ్ళని చంపడని గ్యారెంటీ ఏంటమ్మమ్మా? అవునత్తయ్య గారు, అలాంటి నేరస్తుల్ని ఇంట్లో ఉంచడం అస్సలు మంచిది కాదు. ఏం మాట్లాడుతున్నారు అల్లుడు గారు? అతను నేరస్తుడు కాడు అని కోర్టే తీర్పిచ్చి విడుదల చేసినప్పుడు మనం నేరస్తుల్లాగా ఎలా చూస్తాం? అమ్మమ్మా, నీకర్థం కావట్లేదు. కేవలం ఆ పున్నమ్మ చెప్పిన మాటలు నమ్మి బావ తిమ్మిని బొమ్మని చేసి అతన్ని నిర్దోషిగా నిరూపించాడు తప్ప నిజానికి అతనేమీ నిర్దోషి కాదు, క్రిమినల్. సరే, ఇంతకి మీరేమంటారు? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. పున్నమి దగ్గరికెళ్ళి నేరస్తుడికి మా ఇంట్లో చోట్లేదు, అతన్ని వాళ్ళింటికి పంపించేయండి అని చెప్పాలి. ఏమే, మనిషి అన్నాక కొంచెం జాలి దయ ఉండాలి. యాక్సిడెంట్లో తల్లిని పోగొట్టుకుని ఒంటరిగా మిగిలాడు. ఇన్నాళ్లు చెయ్యని తప్పుకి జైల్లో ఉన్నాడు. ఆ భగవంతుడి దయ వల్ల ఇప్పుడే విడుదలై మనింటికొచ్చాడు. 4 రోజులు మన ఇంట్లో ఉంటే ఏమవుతుంది? 4 రోజులైతే పర్వాలేదమ్మా, కానీ ఆ పున్నమి వాలకం చూస్తుంటే ఆ శివదేవయ్యని శాశ్వతంగా ఇక్కడే ఉంచేలా ఉంది. ఏం మాట్లాడుతున్నావు కళావతి? అవునమ్మా, వాళ్ళింట్లో ఉంటే ఆ అగ్నిదేవతో ప్రమాదం. అదే మన ఇంట్లో ఉంటే మనందరం అండగా ఉంటాం కాబట్టి ఆ పున్నమి వాళ్ళ శివదేవయ్యని ఇక్కడే ఉంచాలనుకుంటుంది. నువ్వు చెప్పేది నిజమా? ఆ శివదేవుని శాశ్వతంగా మనింట్లో ఉంచడానికి తీసుకొచ్చిందా? అవునమ్మమ్మా, అందుకే కదా ఈ బాధంతా. ఏదో 4 రోజులు ఉంటానంటే సరే కాని మొత్తం ఇక్కడే ఉంటానంటే ఎలా అంగీకరిస్తాను? వెళ్ళి పొన్నమితోనే మాట్లాడతాను. అమ్మయ్యా, మొత్తానికి అమ్మమ్మ మన ట్రాక్ లో పడింది. ఇంకా శివదేవుగాన్ని ఇంట్లో నుండి పంపించడం ఖాయం. ఏమైందమ్మా? అదిగోరా, అదిగో నీ చెల్లె ప్రభావతిరా. అవునమ్మా, అతనెవరమ్మా? నీకింకా అర్థం కాలేదారా? అది పెళ్లి రోజున పారిపోతే పెళ్లి ఇష్టం లేక పారిపోయిందనుకున్నాను. కానీ అది ఎవరినో ప్రేమించి వాడి కోసమే పెళ్లి రోజు వెళ్ళిపోయిందని ఇప్పుడే అర్థమైంది. దాని స్వార్థం అది చూసుకుని వెళ్ళింది గాని కుటుంబం గురించి, కుటుంబం పరువు ప్రతిష్టల గురించి అది ఏమాత్రం ఆలోచించలేదురా. ఈ నిజాలు తెలియక మనమే పిచ్చి వాళ్ళలాగా దానికోసం వెతుకుతున్నాము. కానీ అది మాత్రం దానికి నచ్చిన వాడితో కాపురం చేస్తూ పండంటి బిడ్డను కూడా కనిందిరా. దానికి మనం అక్కర్లేనప్పుడు దాంతో మనకు మాత్రం పనేముంది? ఈ రోజు నుంచి నా కూతురు లేదనుకుంటాను, ఉన్నా చచ్చిపోయింది అనుకుంటాను. మీకు ప్రభావతి అనే అమ్మాయి తెలుసా? ప్రభావత? అలాంటి వారు ఎవరు నాకు తెలీదండి. ఒక్కసారి బాగా ఆలోచించండి. ఎంత ఆలోచించినా ఆ ప్రభావతి అనే అమ్మాయి నాకు గుర్తుకు రావట్లేదు. ఇంతకీ ఎందుకు అడిగారు? ఏమి లేదులేండి, మీరుండే ప్రాంతంలోనే మా బంధువుల అమ్మాయి ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి పేరు ప్రభావతి. తనేవైనా మీకు తెలిసేమోనని అడిగానంతే. బహుశా మా అమ్మకేమన్నా తెలుసుండొచ్చమ్మా, కానీ ప్రస్తుతం మా అమ్మ లేదు. ప్రభావతి అంటే ఎవరో తెలియదంటున్నాడు. ఈయన మా అల్లుడు గారు కాదా? నేనే అనవసరంగా పొరపాటు పడుతున్నానా? అమ్మా, మీ అమ్మకు అసలు బుర్రుందా?
ఆ శివదేవయ్య పర్మనెంట్ గా మన ఇంట్లోనే ఉండిపోవడానికి వచ్చాడు అంటే ఉండడానికి వాడెవడు, ఉండమని చెప్పడానికి పుణ్యమెవరు అని ఆవేశంగా వచ్చిన మీ అమ్మ ఆ శివదేవయ్యని చూడగానే అసలు అలా మెత్తపడిపోయిందేంటమ్మా? ఇంకా అర్థం కాలేదా? మా అమ్మకి శివదేవయ్యని చూడగానే ఆ అల్లుడేమోనని అనుమానం వచ్చింది. అంటే అమ్మమ్మకి శివదేవయ్య అల్లుడని తెలిసిపోయిందంటావా? తెలుసుంటే సిచ్యువేషన్ ఇంకోలా ఉండేది. ఇప్పుడు మా అమ్మకి అనుమానం మాత్రమే వచ్చుంటుంది. అనుమానానికి ఇంత అభిమానం చూపించిందంటే ఇక నిజమైన అల్లుడు అని తెలిస్తే నెత్తిన పెట్టుకుని ఊరేగుతుందేమో. అవునండి, శివదేవయ్యను చూడగానే ఆయన మన ఇంటికొచ్చిన అతిథి దేవుడితో సమానం అని ఆయనకి నచ్చినవన్నీ వండించి ఆయనకి నచ్చిన రోజులు మన ఇంట్లోనే ఉంటాడు అని చెప్పి అది అడిగే హక్కు అధికారం మనకి లేవు అని మనకే వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది శివదేవయ్య ఎన్నాళ్ళు ఉంటాడు, ఎప్పుడు వెళ్తాడు అని కాదు, ఇంకా సేపట్లో జరగబోతున్న పున్నమి పుద్వీల శోభనం గురించి. శోభనమా? మర్చిపోయారా? ఆ రోజు తల్లి కూతుళ్ళిద్దరూ వెళ్లి పున్నమిని రెచ్చగొడితే ఏమని మాటిచ్చింది? మా నాన్న నిర్దోషిగా బయటకొచ్చేంత వరకు వాయిదా వేస్తున్నాను అని చెప్పిందా లేదా? అవునన్నా, చెప్పింది. ఇంకే ఉంది, ఆ శివదేవయ్య ఎలాగో నిర్దోషిగా బయటకొచ్చేశాడు. ఆ భాగ్యమ్మ పృథ్వీకి పున్నమికి శోభనం ఏర్పాటు చేస్తుంది. వాళ్ళెంచక్క ఇద్దరు పిల్లల్ని కంటే మా అమ్మ ఆ పిల్లల్ని చూస్తూ మురుసుకుంటూ ఉంటుంది, మనమేమో ఏడ్చుకుంటూ కూర్చున్నాం. అమ్మో, వాళ్ళిద్దరికీ శోభనం జరగడానికి వీల్లేదమ్మా. ఏదో ఒకటి చేసి మనమే ఆపాలి.